సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మన యూనియన్ మెంబర్లే సార్. మన యూనియన్ మెంబర్లా? మరి అలా పరిగెడుతున్నారేంటి? పట్టుబడదాం పీట ఏంట్రా. అవి వచ్చేవాళ్ళు ముగ్గురు, మనోళ్ళు ముగ్గురు వెళ్ళండి రా. సేపు లేదు, అప్పుడే వెనక్కి వచ్చేసారేంటి? లేకనా వీడికి 3వ నంబర్ నొక్కమను. 3వ నంబర్. ఇది 6వ నంబర్ నొక్కమా. పేట ఎత్తేనరా, వెళ్ళిపోదాం. శభాష్. నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు. ఆత్మహత్య అయితే ఈపులో కట్టెలా దిగబడుతుంది సార్. Shut up. ఇదొక మగ చెప్పు, పైగా సింగిల్ చెప్పు. అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట. కుంటివాడు. కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి. సార్, పక్కింటి వాళ్ళు సార్. చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది, మీకు తెలుసు కదా. చూడండి ఎంత రక్తమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మాకేం తెలీదయ్యా, రాత్రి మాత్రం చావు కేక వినిపించింది. ఐసి. అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా. 2 రోజుల క్రితం 2 ఆడపిల్లలను తీసుకురావడం చూసాం. ఆడవాళ్ళ? ఓ కుంటివాడు కూడా వచ్చి ఉండాలి. నాకు తెలీదయ్యా, నేను చూసింది ఆడపిల్లల్ని. వాట్ ఈస్ దిస్? సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు, లోపలికి వచ్చిన 2 ఆడవాళ్ళు. మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందే. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? చిచి. సార్ ఈ సంచులు దొరికాయి. ఉండు, వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను. మై గాడ్, వీళ్ళిద్దరు పక్కన ఇంకో 2 ఉన్నారే. అయితే హంతకుడు ఒక్కడు కాదు, 2 కాదు, మొత్తం 4. ఎస్. ఈ 2 ఆడవాళ్లు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను. వీళ్ళ వెనకాల ఇంకో 2 ఉన్నారన్నమాట. చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్. వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు, సంఖ్యలు. బంధిస్తాను. అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని. పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి. ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని. బ్యాడ్ లక్. చూడండి, ఇక్కడ ఎవరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. నామాలు నువ్వు కూడా. అలాగే సార్, అలాగే. మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి? తీసుకురావాలని నాకు తట్టలేదు. ఎలా తడుతుంది?
మందు పట్ల ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళ కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మీ మొగుడు పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి. మనోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు గనక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం. మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు. ఏం కావాలండి? కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలియదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క, అటు చూడు మన ఫోటోలు. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపం. మనకేం తెలియదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలే. ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది. మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి. ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి. లలిత, ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాడు అసలు పిచ్చివాడు. తలంచుకో. ఏమిటా పిచ్చి వేషాలు? చాలా బాగుందక్క. హంతకురాలు, హంతకురాలు! పోలీస్, పోలీస్! సారీ, మేమే పోలీసులం కదా. ఫాలో మీ. మర్యాదగా సరెండర్ అయిపో. మర్యాదగా లొంగి, మర్యాదగా లొంగిపో. చెప్పేది నీకే. అమ్మాయి, సరెండర్ అయిపో చెప్తున్నాను నీకు. సరెండర్. మీరంతా దారి వదలండి నాకు. దారి వదలండి. తప్పించుకుపోయారు. ఇద్దరు తప్పించుకుపోయారు. నువ్వేమిటే ఎంచక్క అతుక్కుపోయావు? సార్ సార్ ఇటే వెళ్ళి ఉంటారు సార్. హంతకురాళ్ళు అటు వెళ్లే అవకాశం లేదు. డెఫినెట్ గా ఇటే వెళ్ళుంటారు. కమాన్. పాపం అందులో కుయ్యో ముర్ర అంటుంటే దాని అలా ఈడ్చుకెళ్తావే? ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొకమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొకమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. భయపడకు. స్టాప్.
చూడండి మాస్టర్లు, ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా? నిజం చెప్పండి, లేకపోతే అరెస్ట్ చేసేస్తాను ఆన్ ది స్పాట్. కనిపించారండి, ఇప్పుడే ఇటువైపుగా వెళుతున్నారు. ఐ సీ. అవును, ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును. అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పడేస్తాను ఆన్ ది స్పాట్. చూడండి మాస్టర్లు, पुलिस के हाथ बहुत लंबे होते हैं, उससे बच के कोई कभी कहीं नहीं जा सकते. తీసుకొచ్చాడు పట్టు వదల విక్రమార్కులా ఉన్నాడు రా. తమ్ముడు, ఈ కోతిని వాళ్ళ మీదకి వదిలేద్దామా? ఐడియా. సావిత్రి, నేను చెప్పిన చెయ్యే. వచ్చేస్తారా? వచ్చేస్తారా? వెళ్ళు, వెళ్ళు. స్టాప్. ఆగు. అసలే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, మీదకి రాక. ఆగు, ఆగు. నామాలు, ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ఉంది. ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును సార్. పద పట్టుకుందాం. లాభం లేదురా, పద మన బెటాలియన్ తో సహా వద్దాం. కమాన్. ఏమండి ఏమండి, ఏమ్మా? ఇద్దరు మొగాళ్ళని చూసారా? అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి, ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి, చేతిలో కోతుంటుందండి. ఎవరు వాళ్ళు? ఇద్దరు మగవాళ్ళండి. ఏ, నేను మగాడిని కాదా? ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొక్కమ్మా. ఈదిన పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. మసాడా, ఈ వయసులో అమ్మాయిలు కావాల్సి వచ్చా తప్పపోయింది. ఏమండి, మమ్మల్ని రక్షించండి, రౌడీలు మమ్మల్ని తరుముకొస్తున్నారు. మా పిచ్చి తల్లి, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు. ధైర్యంగా ఉండండి. ఏ శకుంతల, శకుంతల, ఏయ్ ఏయ్ శక్కు, చిన్నప్పుడు ఇలాగే నాకు దొరకకుండా పారిపోవాలని చూసేదానివి. ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని, ఆఖరికి ఇవాళ కూడా. అన్నట్టు నీకోసం మేమిద్దరం ఎంత వెతికామో తెలుసా? పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయావనుకున్నావు, ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట. ముగ్గురు రౌడీ వెధవలు సరోజిని చంపేశారు, ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు. శకుంతల, ఒకప్పుడు నువ్వు నాకు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నిన్ను అడిగాను. అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు. మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు. నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట. శకుంతల, నీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను. మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నావు అనుకున్నాను గాని, నువ్వు మూట కట్టుకున్న పాపంలో మా అందరికీ వాటా పంచుతున్నావు అనుకోలేదు. నీలాగా బతకాలని కలలు కని అయిన వాళ్ళు కాదన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను. కానీ నువ్వు చెప్పండి కాదు.
లలిత నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా లేదు. వాళ్ళట్లా విసిరిపడేశారు కదా. కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ తగిలింటుందా? పట్నం వచ్చిన పతివ్రత, పట్నం వచ్చిన పతివ్రత. మన జీవితాలు ఇక్కడ ఎలా కుళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో 2 జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి. ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి. దాన్ని చంపేస్తే